హిందూ సంస్కృతిలో లెక్కలేనంత మంది దేవతలు కనిపిస్తారు. భక్తుల అవసరాలకి అభిష్టానికి అనుగుణంగా వారిని ఆదుకోవడంలో ఒక్కో దేవతది ఒక్కో ప్రత్యేకత. కేవలం పురాణాలలోనే కాదు, గ్రామీణుల జీవితాల్లో కూడా అనేక మంది దేవీ దేవతల గురించిన నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. తమ గ్రామాలను కాచుకుంటారని, నిర్మలమైన తమ జీవితానికి అండగా నిలబడతారని ఇలాంటి గ్రామదేవతలను కొలుస్తూ ఉంటారు. అలా తమిళనాడులో ప్రసిద్ధమైన గ్రామ దేవుడే సుదలై మదన్. ఈ దేవుడి పేరు మీదగానే తమిళనాట మనకు చాలామంది మదన్ అనే పేరుతో తారసిల్లుతూ ఉంటారు. సుదలై మదన్ గురించి ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావన కనిపించదు. ఈయన పుట్టుక మహత్యం గురించిన కథనాలు కుప్పల తెప్పలుగా వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒక కథ ప్రకారం కైలాసంలోని పార్వతీదేవి ఒకనాడు చాలా దీనంగా ఉందట. పరమేశ్వరుడు ఆమె నిస్తేజానికి కారణం అడగగా తనకు ఒక బిడ్డ ఉంటే బాగుండన్న కోరికను వ్యక్తం చేసిందట పార్వతీదేవి. మనకిప్పటికీ 2 కుమారులు వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు కదా అని శివుడు ఆమెని ఓదార్చేందుకు ప్రయత్నించిన పార్వతీదేవి తన పంతాన్ని విడలేదట. దాంతో ఒక మహాజ్యోతి ముందర నిలబడి తపస్సు చేస్తే ఆమె కొంగులో బిడ్డను ప్రసాదిస్తానంటూ శివుడు అనుగ్రహించాడు. భర్త చెప్పినట్లే పార్వతీదేవి బిడ్డ కోసం తపస్సును ఆచరించడం మొదలుపెట్టింది. త్వరలోనే ఆమె కొంగులో ఒక శిశువు కనిపించాడు. కానీ దురదృష్టకరం, ఆ మాంసపు ముద్దకి ఎలాంటి ఆకారమూ లేదు. నీ మనసులో ఒక పక్క నన్ను పరీక్షించాలనే కోరిక ఉండడంతో ఈ వరాన్ని కోరుకున్నావు. అందుకే నీకు లభించిన శిశువు కూడా అసంపూర్ణంగా ఉన్నాడంటూ జరిగిన దానికి కారణాన్ని వివరించాడు పరమేశ్వరుడు. పార్వతీదేవికి జరిగిన భంగపాటు గురించి తెలుసుకున్న బ్రహ్మ మనసు కరిగిపోయింది. వెంటనే ఆ మాంసపు ముద్దకు ఒక చక్కటి రూపాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. అలా బ్రహ్మచేతిలో రూపుదిద్దుకున్న పార్వతీ తనయుడే సుదలై మదన్ అని తమిళులు నమ్ముతారు. సుదలై మదన్ కథ ఇక్కడితో ఆగిపోలేదు. సుదలై పెరుగుతున్న కొద్దీ ఆయన ఆకలి కూడా అంతకంతకు పెరిగిపోసాగింది. తన ఆకలి తీర్చుకునేందుకు కాలుతున్న శవాలను సైతం ఆరగించసాగాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి అతనికి కైలాసంలో ఉండేందుకు అర్హుడు కాదని, ఇక మీదట భూమి మీదని సంచరిస్తూ ఉండాలని ఆదేశించిందట. ఆ ఆదేశాన్ని మన్నించిన సుదలై భూమి మీదకు వెళ్లే ముందు పార్వతిని కొన్ని వరాలు కోరుకున్నాడట. తన విభూతిని రాసుకున్న వారికి ఎలాంటి అనారోగ్యమైన దూరం కావాలని, భక్తులు తనను కోరుకునే ఏ కోరికైనా వెంటనే నెరవేరాలని, తను ఉన్న చోట దుష్ట శక్తులు అడుగు పెట్టకూడదని తన తల్లిని అభ్యర్థించాడు. సుదలై మాటలకి పార్వతీదేవి అంగీకారం తెలపడంతో ఆయన అప్పటి నుంచి మరుభూమిని తన నివాసంగా మార్చుకున్నాడని అంటారు. తమిళ ప్రజలు నిజంగానే సుదలై మదన్ తమను ఎలాంటి రోగాల నుంచైనా కాపాడతాడని నమ్ముతారు. ఆయన చలని చూపు తన గ్రామాన్ని రక్షిస్తుందని, శ్మశానం నుంచి ఎలాంటి దుష్టశక్తి తమ ఇళ్లలోకి ప్రవేశించకుండా కాపాడుతుందని విశ్వసిస్తారు. తిరునెల్వేలి జిల్లాలో ఉన్న శివల్పరై అనే గ్రామంలో సుదలై మదన్ కి దగ్గరలో ఉన్న శ్మశానంలోని మట్టిని తీసుకొచ్చి ఇస్తారు. తమిళులు అధికంగా కనిపించే మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాల్లో కూడా సుదలై మదన్ ఆరాధన కనిపిస్తుంది.